ఇది పెద్ద గ్యారంటీ కార్డు. ఇది మనకి ఎలాగ మన యోగా చేసిన వాళ్ళందరికీ ఇచ్చాడు కదా, చేసినా చేయకపోయినా. నిన్న ఏదో ఒక సోషల్ మీడియాలో చూశారు, పాపం ఎప్పుడో 2017లో చనిపోయేటట్టు ఆయన. 2017లో చనిపోయిన ఆయనకి మొన్న యోగా చేసినట్టు సర్టిఫికేట్ ఇచ్చారు. అంటే శవాసనాలు వేసిన వాళ్ళు కూడా ఇచ్చారు సర్టిఫికేట్. అంటే 2 కోట్ల మందికి సర్టిఫికేట్లు ఇచ్చాం. చేసాడా, ఆసనాలు వేసాడా లేదా, అందులో పాల్గొన్నారా లేదా, వాస్తవంగా చెప్పండి. ఇటువంటి ఈవెంట్స్ జరగాలి, మన ప్రాంతానికి పేరు రావాలి, ఇందులో ఏ రకమైనటువంటి సందేహం లేదు. కానీ ఆ జరిగినటువంటి ఆ ఈవెంట్ వల్ల మన ప్రాంతానికి ఏమైనా లబ్ధి పొందామా, తద్వారా ఈ మన ప్రాంతానికి కానీ మన ఊరికి కానీ ఏదైనా మంచి జరిగిందా? కొన్ని ఈవెంట్ అయిన తర్వాత ప్రపంచ దేశాలు కానీ రాష్ట్రాలు, దేశంలో ఉన్నటువంటి మిగిలిన రాష్ట్రాలు కానీ అబ్బా బ్రహ్మాండంగా ఈవెంట్ జరిగిందని చెప్పి ఎక్కడన్నా అనుకున్నారా? నాకు తెలిసి అయితే ఆ మరుసటి రోజు ఆ రోజు ఈవెంట్ అయిపోతే ఉదయం 8 గంటలకు ఎందుకో ఈవెంట్ అయిపోతే 9 గంటల నుంచి ఎక్కడ చూసినా ఏంటంటే అందరూ ఆ యోగా మ్యాట్లు చుట్టుకొని వెళ్ళిపోతున్నటువంటి వీడియోలు, అవస్థలు పడినట్టు ఆ ఈవెంట్కి వచ్చినటువంటి వారు ఎవరైతే అవస్థలు పడ్డారో పడినటువంటి వీడియోలు, లేదా ఆ ట్రైబల్ పిల్లల్ని ఎవరైతే గిరిజన విద్యార్థులను తీసుకుని వచ్చి ఇబ్బంది పెట్టినటువంటివి, ఇది ప్రపంచంతో సర్క్యులేట్ అయింది తప్ప ఈవెంట్ బ్రహ్మాండం జరిగిందని చెప్పి అనుకున్న లేడు ఎవరు. ఎవరన్నా అనుకుంటే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ అబ్బాయి అనుకోవాలి తప్ప ఎవ్వరూ అనుకోలేదు.